Hi friends, welcome to project management session. Risk identification and mitigation complete process in project management from initiation to till closure. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు ఇనిషియేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్ అండ్ క్లోజింగ్ ఇలా 5 స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్లో కూడా రిస్క్ ఒకవేళ వస్తే ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా మానిటర్ చేసి, ఎలా మిటిగేషన్ స్టెప్స్ తీసుకొని దాన్ని ఎలా క్లోజ్ చేస్తారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టేజ్ వైజు. అండ్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారో కూడా చెప్తాను. అసలు రిస్క్ ఐడెంటిఫికేషన్ అండ్ మిటిగేషన్ ప్రాసెస్ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే, వాట్ ఈస్ మెంట్ బై రిస్క్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద రిస్క్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద మిటిగేషన్ ప్రాసెస్ అని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు డెఫినేషన్ ఆఫ్ రిస్క్ ఎలా చెప్తారంటే, రిస్క్ ఈస్ ద అన్సర్టైన్ థింగ్ అక్కర్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ ది ప్రాజెక్ట్, ఎయిదర్ ఇట్స్ ప్రొవైడ్స్ ద పాజిటివ్ ఆర్ ద నెగిటివ్ ఇంపాక్ట్ టు ది ప్రాజెక్ట్. రిస్క్ అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ప్రాజెక్ట్లో జరగడం. అలా జరిగినప్పుడు ప్రాజెక్ట్కి ఎయిదర్ పాజిటివ్ ఇంపాక్ట్ అయినా ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అయినా ఉంటుంది. దాన్నే రిస్క్ అని అంటారు. సో రిస్క్ ఐడెంటిఫికేషన్ అండ్ మిటిగేషన్ ప్రాసెస్ అంటే ఏంటి డెఫినేషన్? ఇట్ ఈస్ అ ప్రాసెస్ దట్ బిగిన్స్ డ్యూరింగ్ ద ఇనిషియేషన్ ఫేజ్, యూజువల్లీ విత్ ఇన్ ఫస్ట్ 3 to 5 days of project kickoff and continues actively through the planning, execution and monitoring and controlling phase and closing at the closure phase. అంటే ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇనిషియేషన్ ఫేజ్లోనే కిక్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఎండ్ అవుతారు క్లియర్గా చెప్పేదాన్ని కిక్ ఆఫ్ మీటింగ్. ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, అలాంటి కిక్ ఆఫ్ మీటింగ్ జరిగిన ప్రతి ఇనిషియల్ 3 to 5 daysలోనే సో ఫస్ట్ రిస్క్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఫేజ్లో కూడా ఈ రిస్క్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే క్లోజింగ్ ఫేజ్లో ఎండ్ అవుతుంది. ఫస్ట్ డ్యూరింగ్ ద ఇనిషియేషన్ ఫేజ్, project manager conducts the risk discovery meeting with the key stakeholders, typically the project sponsor, project owner, technical lead, QA lead, business analyst, vendors or the third party partner teams to identify the early potential risk during the by using brainstorming sessions, lesson learn, dependency analysis and the stakeholder interviews. అంటే ఇనిషియేషన్ ఫేజ్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఏ ప్రాజెక్ట్కి అయితే ప్రాజెక్ట్ మేనేజర్ ఎంటర్ అవుతాడో ఆ ప్రాజెక్ట్ మేనేజరు ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్నే రిస్క్ డిస్కవరీ మీటింగ్ అని అంటారు. ఆ మీటింగ్లో ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉంటారంటే, ప్రాజెక్ట్ స్పాన్సర్, ప్రాజెక్ట్ ఓనర్, టెక్నికల్ లీడ్స్, క్యూఏ లీడ్స్, బిజినెస్ అనలిస్ట్ అండ్ థర్డ్ పార్టీ వెండర్స్. అంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ప్రాజెక్ట్లో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీటింగ్ అనేది జరుగుతుంది, రిస్క్ డిస్కవరీ మీటింగ్. ఆ మీటింగ్లో ఏంటి డిస్కస్ చేస్తారంటే, ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ యొక్క లెసన్ లెర్న్ డాక్యుమెంట్స్ లేదా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అన్నీ కూడా తీసుకొని, ప్రాజెక్ట్లో ఏమైనా డిపెండెన్సీ ఉందంటే, అంటే ఒక దాని మీద ఒకటి డిపెండెన్సీ ఉంటుంది కదా, ఆ డిపెండెన్సీ అనాలిసిస్ అన్నీ కూడా చెక్ చేసి ఆ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ యొక్క ఇంటర్వ్యూస్ అన్ని తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అన్ని కూడా తీసుకుంటాడు ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈ మీటింగ్లో ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. లేటర్ ప్రాజెక్ట్ మేనేజర్ సెండ్ అండ్ ఫార్మల్ ఈమెయిల్ సచ్ as రిక్వెస్టింగ్ ఇన్పుట్స్ ఫర్ ఇనిషియల్ ప్రాజెక్ట్ రిస్క్ రిజిస్టర్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్, ఆస్కింగ్ దమ్ టు సబ్మిట్ any early risk related to scope, technology, resources, infrastructure, customer dependencies and the third parties. అంటే ఏంటి, ఫస్ట్ మీటింగ్ పెట్టేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్, రిస్క్ డిస్కవరీ మీటింగ్. తర్వాత ఏం చేస్తాడంటే ఫార్మల్ ఈమెయిల్స్ చేస్తాడు ఎవరికంటే, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయ్యారో ఆ మీటింగ్లో వాళ్ళందరికీ కూడా పంపించి, ఒక ఫార్మల్ ఇనిషియల్ రిస్క్ రిజిస్టర్ నేను ప్రిపేర్ చేస్తున్నాను, దానికి మీ ఇన్పుట్స్ కావాలి అని అడుగుతాడు. ఆ ఇన్పుట్స్ కూడా దేని గురించి అంటే, ప్రాజెక్ట్ స్కోప్ గురించి, ప్రాజెక్ట్లో యూజ్ చేసిన టూల్స్ గురించి, టెక్నాలజీస్ గురించి, ఇంకా రిసోర్సెస్ గురించి, ఒకవేళ ఏవైనా డిపెండెన్సీస్ ఉంటాయో కస్టమర్ నుండి కానీ థర్డ్ పార్టీస్ నుండి, ఒకవేళ డిలేస్ వస్తే అన్ని డీటెయిల్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయ్యే వరకు ఎన్ని రకాలుగా ఎర్లీ రిస్క్స్ వచ్చే ఐడెంటిఫై చేస్తారో అన్నీ కూడా ఇన్పుట్స్ కావాలి అని ప్రాజెక్ట్ మేనేజర్ అడుగుతాడు. వన్స్ he collects all the risk, then PM records them in the risk register with clear definition like risk description, category, cause, impact, probability and the owner.
తర్వాత ఏం చేస్తాడంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఈ స్టేక్ హోల్డర్స్ నుండి రిస్క్ రిజిస్టర్ టాపిక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని వాడు ఏం చేస్తాడంటే రికార్డ్ చేస్తాడు. దాన్ని రిస్క్ రిజిస్టర్లో రికార్డ్ చేస్తాడు, మెయింటైన్ చేస్తాడు. ఆ రిస్క్ రిజిస్టర్లో ఉన్న కాలమ్స్ వాడు ఏం పెడతాడంట, రిస్క్ డిస్క్రిప్షను, దాంతోపాటు రిస్క్ కేటగిరీ అండ్ రిస్క్ కాజు, ఇంపాక్ట్, ప్రాబబిలిటీ, ఓనర్. అంటే డిస్క్రిప్షన్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్ అని, కేటగిరీ అంటే లో, మీడియం, హై అని, కాజ్ అంటే ఏ రీజన్ వల్ల వచ్చిందో రిస్క్, ఇంపాక్ట్ అంటే దానివల్ల ప్రాజెక్ట్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందని, ప్రాబబిలిటీ అంటే ఎంత రేంజ్ ఆఫ్ రిస్క్ అనేది ఉంది, ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్కి, అండ్ రిస్క్ ఓనర్ ఎవరు, ఈ రిస్క్ ఓనర్ అంటే ఎవరి వల్ల ఈ రిస్క్ వచ్చింది. ఇవన్నీ కూడా క్లియర్గా రిస్క్ రిజిస్టర్లోని ఇనిషియేషన్ స్టేజ్లోనే మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్ కలెక్ట్ చేసి మెయింటైన్ చేస్తాడు. నెక్స్ట్, డ్యూరింగ్ ద ప్లానింగ్ ఫేజ్ ఈచ్ రిస్క్ ఈజ్ అనలైజ్డ్ విత్ ఇన్ ది 5 to 7 days యూజింగ్ ద క్వాలిటేటివ్ అండ్ ద క్వాంటిటేటివ్ అసెస్మెంట్. అంటే ఏంటి, ప్లానింగ్ స్టేజ్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ప్రతి రిస్క్ని అనలైజ్ చేస్తాడు విత్ ఇన్ 5 to 7 daysలోనే. ఈ 2 అసెస్మెంట్స్ చేస్తాడు. ఫస్ట్ అసెస్మెంట్ ఏంటంటే క్వాలిటేటివ్, సెకండ్ అసెస్మెంట్ ఏంటంటే క్వాంటిటేటివ్. అసలు క్వాలిటేటివ్ అంటే ఏంటి, బై గివింగ్ రేటింగ్ రిస్క్ యూజింగ్ ద సింపుల్ కేటగిరీస్ లైక్ హై, మీడియం, లో. అంటే ప్రతి ఒక్కడు కూడా ఇస్తాడు కదా ఈ రిస్క్ హై అని, మీడియం అని, లో అని. సో బేస్డ్ ఆన్ ఆ రేటింగ్ బట్టి క్వాలిటేటివ్ రిస్క్స్ అన్ని కూడా వాడు ఐడెంటిఫై చేస్తాడు. నెక్స్ట్, క్వాంటిటేటివ్ రిస్క్ని ఎలా ఐడెంటిఫై చేస్తాడంటే బై మనీ ఆర్ టైమ్ ఆర్ ద పర్సంటేజ్. అంటే ఏంటి, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒకవేళ రిస్క్ వస్తే ఎంత మనీతో రిస్క్ రావచ్చు, ఎంత టైంలో రిస్క్ రావచ్చు, ఎంత పర్సంటేజ్లో రిస్క్ రావచ్చు, ఈ రకంగా కూడా ఐడెంటిఫై చేసి అండ్ అసైనింగ్ ద ఇంపాక్ట్ రేటింగ్ హై, మీడియం, లో, ప్రాబబిలిటీ అండ్ ద ర్యాంకింగ్ ప్రయారిటీ. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యి ఈ డిస్క్రిప్షన్స్ అన్ని తీసుకుంటాడు, రేటింగ్స్ ఇచ్చి హై, మీడియం, లో అని, ప్రాబబిలిటీస్ అని, ర్యాంకింగ్ అనేది ఇచ్చి ఫస్ట్ ఏది ప్రయారిటీ తీసుకోవాలో అది తీసుకుంటాడు. నెక్స్ట్, లేటర్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఫైన్స్ ద మిటిగేషన్ స్ట్రాటజీస్, అవాయిడ్, రెడ్యూస్, ట్రాన్స్ఫర్ ఆర్ యాక్సెప్ట్ అండ్ అసైన్ ద అకౌంటబుల్ ఓనర్ ఫర్ ఈచ్ రిస్క్. వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ ఎవరైతే రిస్క్ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా ఒక డిస్కషన్ పెడతారు. అంటే ఎలా రిస్క్ అవాయిడ్ చేయాలి, ఎలా రెడ్యూస్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా అసైన్ చేయాలి, ఎలా మిటిగేట్ చేయాలి, ప్రతిదీ కూడా ఎలా చేస్తాడు. ఏ కమ్యూనికేషన్ ఈమెయిల్ ఈజ్ సెంట్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్ సమ్మరైజింగ్ ద రిస్క్ స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్, attached the updated risk register, identify the mitigation owner, expected the resolution timelines. అంటే ఏం చేస్తాడంటే ఆ ప్రాజెక్ట్లో వచ్చే రిస్క్ ఓనర్స్తో పాటు రిస్క్ ప్రయారిటీస్ అన్నీ మెయింటైన్ చేస్తాడు కదా, రిస్క్ ఓనర్స్కి, స్టేక్ హోల్డర్స్కి మొత్తం అంతా కూడా అటాచ్మెంట్ సబ్మిట్ చేసి ఈ రిస్క్స్ రిజాల్వ్ అవ్వడానికి ఎంత టైం లైన్ పడుతుందో కూడా వాడు అడుగుతాడు. ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ మెయిల్ అనేది సెండ్ చేస్తాడు. లేటర్, మిటిగేషన్ టైమ్ లైన్స్ డిపెండ్ ఆన్ ది కాంప్లెక్సిటీ బట్ టిపికల్లీ రేంజ్ ఫ్రమ్ 7 to 30 days అండ్ ఈచ్ మిటిగేషన్ యాక్షన్ ఈస్ ట్రాక్డ్ ఇన్ వీక్లీ ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్ట్. అంటే ఏంటంటే ప్రతి వీక్లో కూడా ఒక ప్రాజెక్ట్ స్టేటస్ మీటింగ్ అనేది జరుగుతుంది. యాజ్ పర్ దిస్ వీక్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి అని అడుగుతాడు ప్రాజెక్ట్ మేనేజర్. ఆ మీటింగ్లోనే ఎవరైతే రిస్క్ ఓనర్స్కి ఈ మిటిగేషన్ కోసం అంటే దాన్ని సార్ట్అవుట్ చేయమని రిస్క్కి టైం లైన్ ఇస్తాడో మినిమం 7 to 30 days ఆఫ్ టైం లైన్ ఉంటుంది. ఈ టైం లైన్లోని ఎంతవరకు సార్ట్అవుట్ చేశారు, ఎంత ఉందో బేస్డ్ ఆన్ ది వాటి యొక్క రేంజ్ బట్టి రిస్క్ బట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళతో డిస్కషన్ అనేది ప్రతి స్టేటస్ మీటింగ్లో ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తాడు. ఇదంతా కూడా ప్లానింగ్ ఫేజ్లో జరుగుతుంది. డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ అండ్ ద మానిటరింగ్ ఫేజ్ రిస్క్ మే అక్కర్ ఆర్ ఎస్కలేట్ ట్రిగరింగ్ ద రిస్క్ రెస్పాన్స్ ప్లాన్ where the project manager coordinated with the technical teams, subject matter experts and the leaderships to implement the contingency steps if the risk become an issue. అంటే ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఇనిషియేషన్ ఫేజ్లో తన వర్క్ అయ్యాక, ప్లానింగ్ ఫేజ్లో అయ్యాక, ఎగ్జిక్యూషన్ అండ్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఫేజ్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం రిస్క్ అనేది అవాయిడ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాడు. లేదు అంటే ఎస్కలేట్ చేస్తాడు. ఏదైనా తన హయ్యర్ సీనియర్ మేనేజ్మెంట్కి ఎస్కలేట్ చేసి వాటిని కోఆర్డినేట్ చేస్తాడు. ఎవరెవరితో కోఆర్డినేట్ చేస్తారంటే టెక్నికల్ టీమ్స్తోని, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తోని. అంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, రిస్క్ని ఎలాగా తగ్గించవచ్చు, తొందరగా సార్ట్అవుట్ చేయొచ్చు అని. లేటర్ ఒకవేళ రిస్క్ ఇష్యూ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా కూడా చేసుకుంటాం. అంటే రిస్క్ కన్నా ఇష్యూ అనేది చాలా డేంజర్.
ఎందుకు ఇష్యూ డేంజర్ అంటే అది ఇష్యూ అనేది సడన్ ఈవెంట్ జరిగింది, దానివల్ల ప్రాజెక్ట్కి చాలా మటుకు నెగిటివిటీ జరుగుతుంది. ఏమైనా కన్వర్షన్స్ ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ బై స్టేజ్ గేట్స్ బై డిజైన్, రివ్యూ, డెవలప్మెంట్, testing, UAT, deployment, readiness often introduce the new risk. Therefore, the PM updates the risk register continuously, escalate the high impact risks through the RAID calls and the sponsor reviews. So, ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ హై సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తోని, టెక్నికల్ టీమ్స్తోని మాట్లాడి ప్రతి గైడ్లైన్స్ కూడా తీసుకుంటాడు. అంటే యాజ్ పర్ వాళ్ళ ప్రొసీజర్ పరంగా రిస్క్ని ఎలా ఐడెంటిఫై చేసి ఎలా సార్ట్అవుట్ చేస్తుందో చేసుకొని స్పాన్సర్స్తో కూడా రివ్యూ సెషన్స్ అన్నీ పెట్టుకొని రిస్క్ కాల్స్ అనేది మెయింటైన్ చేస్తాడు. ఈ కాల్స్లో ఏంటంటే వాటి రిస్క్ని సార్ట్అవుట్ చేయడానికి మ్యాక్సిమం చూస్తాం. నెక్స్ట్ ఎట్ ది స్టేజ్ resolution duration varies. Critical risks are addressed within 1 to 3 days. Medium risks addressed within 5 to 10 days. And the low risks are monitored until the closures. అంటే ఏవైతే క్రిటికల్ రిస్క్స్ ఉంటాయో అవన్నీ కూడా 1 to 3 డేస్లోనే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, టెక్నికల్ టీమ్స్ ఐడెంటిఫై చేసేస్తారంట. మీడియం రిస్క్స్ ఏమో 5 to 10 days తీసుకుంటారంట. కానీ ఏదైతే లో రిస్క్ ఉన్నాయో, లో రిస్క్ ఉంటుంది అది ప్రాజెక్ట్కి అంత ఇంపాక్ట్ ఉండదు కానీ మానిటర్ చేస్తారంట టిల్ క్లోజింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. వెన్ ద ప్రాజెక్ట్ రీచెస్ టు క్లోజింగ్ ఫేజ్. నెక్స్ట్ ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్లోజింగ్ ఫేజ్కి వస్తుందో ప్రాజెక్ట్ మేనేజర్ కండక్ట్ ఏ ఫైనల్ రివ్యూ, ఎన్ష్యూర్ ఆల్ ద రిస్క్స్ ఆర్ ఎయిదర్ రిజాల్వ్డ్ or formally accepted. Unresolved risks are documented as operational risk and hand over to the BAE tool అంటే సపోర్ట్ టీమ్. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్లోజింగ్ ఫేజ్కి వస్తుందో ఒక ఫైనల్ రివ్యూ చేస్తాడంటే ఎలా చేస్తాడంటే అన్ని రిస్క్ కూడా సాల్వ్ అయ్యాయి, సాల్వ్ అవ్వలేదా, సాల్వ్ అయితే ఫార్మల్ యాక్సెప్టెన్స్ లెటర్ తీసుకున్నాడా లేదా, రిజాల్వ్ ఒకవేళ రిజాల్వ్ అవ్వలేని రిస్క్ని కూడా వాడు ఆపరేషనల్ రిస్క్ కింద డాక్యుమెంట్ చేసి ఫైనల్గా హ్యాండ్ ఓవర్ ఇస్తాడంటే ఎవరికంటే సపోర్ట్ టీమ్ ఆర్ బిజినెస్కి అంటే ఆర్గనైజేషన్కి ఇస్తాడంట. ఏ ఫైనల్ క్లోజింగ్ ఈమెయిల్ ఈజ్ సెంట్ సమ్మరైజింగ్ ద రిస్క్ అవుట్కమ్స్. యొక్క ఫైనల్ క్లోజింగ్ ఈమెయిల్ కూడా మెన్షన్ చేస్తాడంట. అందులోని రిస్క్ అవుట్కమ్స్ లైక్ ఎలా అంటే ఆల్ రిస్క్ హ్యాస్ బీన్ మిటిగేటెడ్, క్లోజ్డ్ అండ్ ట్రాన్సిస్టెడ్ టు ది BAU యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ క్లోజర్. అంటే ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యే ముందు ప్రాజెక్ట్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మ్యాక్సిమం అన్ని రిస్క్ కూడా క్లోజ్ అయిపోయింది, అప్రూవల్ ఈమెయిల్స్ అన్నీ తీసుకున్నా, ఏవైతే అన్రిజాల్వ్డ్ రిస్క్ ఉన్నాయో కూడా అవి ఆపరేషనల్ రిస్క్ కింద కన్వర్ట్ చేసి అండ్ ఆల్సో ఏవైతే సాల్వ్ అవ్వలేని రిస్క్ అన్ని కూడా బిజినెస్కి సబ్మిట్ చేశానని ఒక ఫార్మల్ ఈమెయిల్ తీసుకొని ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా కూడా దిస్ మార్క్స్ యాజ్ ద కంప్లీషన్ ఆఫ్ ది రిస్క్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్. సో దీన్నే రిస్క్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రిస్క్. సో ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.